హాయ్ అండి. వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో మంచూరియా చూపించబోతున్నాను. మధ్యాహ్నం అన్నం వండినప్పుడు రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఇలా మంచూరియా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మధ్యాహ్నం అన్నం వండినప్పుడు రైస్ మిగిలిపోయింది, దాంతో చేస్తున్నాను అనమాట. దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకోండి. ఈ రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. మనము మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా మనం ఫ్రెష్ రైస్తో కూడా ఈ మంచూరియా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ నేను పిండిని ముందే కలిపాను కదా, మీరు మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్, కొంచెం ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను. క్యారెట్ని తురుముకొని తీసుకోండి, మిగతావన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కలిపేటప్పుడు మధ్యలో చేతులకి అంటుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 చేతులకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి. మంచూరియా బాల్స్ ఎంత ఉంటాయో ఆ సైజులో రెడీ చేసుకొని ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క బాల్ని యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొంచెం గట్టిపడిన తర్వాత వీటిని స్లోగా కలుపుకోండి. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్లోగా తీసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే మిగిలిన బాల్స్ను కూడా వేసి అవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోగా మనకి బాల్స్ కూడా ఫ్రై అయిపోయాయి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 80% కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న కొన్ని సాసెస్ని యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. మనకి సాసెస్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఈ సాసెస్ అన్ని బాల్స్కి బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బాల్స్ అనేవి బాగా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా స్ట్రీట్ ఫుడ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా మిగిలిపోయిన అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మంచూరియా అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే మీరు ఈజీగా చేసేసారంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.